నువ్వు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పార్లమెంట్లో పెట్టుమనేది ఉండే జ్యోతిరావు పూలేది. ఎవరు వద్దన్నారు? నీ కాళ్ళ పార్లమెంట్లో మీ మెంబర్లు ఉండే, పార్లమెంట్లో ఇది ఉండే, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ పెట్టేది ఉండే. ఇవాళ ముఖ్యమంత్రి పనిచేస్తుండని ఓర్వలేక ఒక్కో 100 రోజులే కాలేదు, మేము అధికారం కోల్పోతే ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మైండ్లు బ్లాక్ అయింది, ఆ కుటుంబం మైండ్ బ్లాక్ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి పోతుండు తెలంగాణ భవన్కి కార్యకర్తలను కలవడానికి. మళ్ళా ప్రగతి భవన్లో ఎప్పుడన్నా నీవు కూర్చోబెట్టి కార్యకర్తలతోటి మాట్లాడింది ఉందా? నీ కొడుకు మాట్లాడింది ఉందా? నిన్న కరీంనగర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారి కార్యకర్తలే ఎదురు తిరుగుతున్నారు. ఆ రోజు మమ్మల్ని పట్టించుకోలే, మమ్మల్ని అసలు మాట్లాడనీయలే. ఉద్యమకారులారా, ఈ కుటుంబ మాటలను నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ మీకు 200 గజాలు స్థలాలు ఇస్తామన్నది. ఉద్యమకారుల అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారికి 25,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నాము. అది తూచ తప్పక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఇది చేస్తాము. కానీ ఇవాళ బీసీ మిత్రులారా, కవితమ్మ 10 సంవత్సరాలలో ఏం చేసిరు ఈ కుటుంబం? దంచుకో, జేబు దింపుకో తప్ప ఇవాళ 20 లక్షల వాచు కాదు, రూబీ డైమండ్లు వేస్తున్నారు మీరు. రూబీ డైమండ్ అంటే ఒక్కొక్క డైమండ్ 14 కోట్లు 10 కోట్ల రూపాయలకు ఉంటుంది. ఎక్కడికెంచి వచ్చింది మీకు ఇంత సంపాదన? ఎక్కడికెంచి వచ్చింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇది చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక సీటు గిట్ట దక్కే పరిస్థితి లేదు. ఈ 5 సంవత్సరంలోనే ప్రభుత్వం కూలిపోతుంది. ఎవరు మీ అయ్యబ్బ సొమ్మ ప్రభుత్వం కూలిపోవడానికి, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోవడానికి. ఇది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకున్న ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు.